హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆలుగడ్డతో కుర్కురే రెసిపీ ప్రిపేర్ చేద్దాం. అంటే ఆలు కుర్కురే ప్రిపేర్ చేద్దాం. ముందుగా నేను 1/2 kg ఆలుగడ్డలను తీసుకొని పీల్ తీసి సాల్ట్ వేసిన వాటర్లో వేసి పెట్టిన మీడియం సైజు ఆలుగడ్డలను తీసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఫింగర్స్ షేప్లో కట్ చేయాలి. ఈ సైజులో ఈ షేప్లో ఫింగర్స్ లాగా కట్ చేయాలి. అంటే ఫింగర్స్ షేప్లో ఈ విధంగా కట్ చేయాలి. మనం ఎంత సన్నగా కట్ చేస్తే అంత క్రిస్పీగా ఫ్రై అవుతాయి. డీప్ ఫ్రై చేసినప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్ని ఈ షేప్లో కట్ చేయాలి. మిగతాయి కూడా ఇదే విధంగా కట్ చేద్దాం. కట్ చేసిన తర్వాత ఈ సాల్ట్ వాటర్ లో వేస్తే ఈ ముక్కలకున్న స్టార్చ్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా కడిగిన తర్వాత ఒక క్లాత్ లోకి వేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ లోకి వేసుకొని కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ అంటుంటాయి కదా, అది తూడ్చేసేయాలి. మనం పిండి వేసి కలిపేటప్పుడు జారుగా అవుతుంది, అందుకు ఈ ఎక్స్ట్రా వాటర్ తీసివేయాలి, అంటే తూడ్చివేయాలి. ఇట్లా ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సింగ్ బౌల్ లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 2 టీ స్పూన్స్ రైస్ ఫ్లవర్ వేయాలి, 2 టీ స్పూన్స్ కార్న్ ఫ్లవర్ వేయాలి. కార్న్ స్టార్చ్ అంటారు కదా అది. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నా, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, ఒక 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి వేయండి. కసూరి మేతి వేయడం ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేయండి, లేకుంటే లేదు. కసూరి మేతి వేయడం వలన మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు స్పూన్ తో గానీ చేత్తో గానీ ఇలా కలపండి. జస్ట్ కోటింగ్ వస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. పిండి ఎక్కువ ఉంటే బజ్జీల లాగా అయిపోతుంది, అందుకు జస్ట్ కోటింగ్ రావాలి అంతే. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టి మనం కలిపి పెట్టిన వీటిని డీప్ ఫ్రై చేయాలి. ఒకదానితో ఒకటి అతుక్కోకుండా వేయండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి ఇలా కలిపితే ఏవైనా అతుక్కొని ఉంటే విడిపోతాయి, అంటే ఇలా విడివిడిగా అయిపోతుంది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇవి పైకి వచ్చినాయి కదా, అంటే పైకి తేలినాయి కదా ఆయిల్లో. ఇలా ఆయిల్లో పైకి తేలిన తర్వాత ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ఒక 1/2 మినిట్ ఉంచండి. ఇలా ఉంచడం వలన క్రిస్పీగా అవుతాయి. ఇలా 1/2 మినిట్ టు 1 మినిట్ డీప్ ఫ్రై చేసిన తర్వాత, అంటే హై ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసిన తర్వాత లాస్ట్ గా ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మిగతాయి కూడా ఇలాగే డీప్ ఫ్రై చేద్దాం. వీటిని ఈ విధంగా డీప్ ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా వేడి ఉండగానే ఒక 1/2 టీ స్పూన్ అంతా రెడ్ చిల్లీ పౌడర్ వేయండి. రెడ్ చిల్లీ పౌడర్ వేయడం ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేయండి, లేకుంటే లేదు. కొద్దిగా వేసి వేయనట్టు వేయండి. ఒక 1/2 టీ స్పూన్ అంతా చాట్ మసాలా వేయండి. కొద్దిగా ధనియాల పొడి 1/2 టీ స్పూన్ అంతా వేసి ఇదంతా ఒకసారి కలిసేటట్టు కలపండి. అంతేనండి, ఆలు కుర్కురే రెడీ అయింది. ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.